హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1603. ఈరోజు డేట్ 27th ఆగస్ట్ 2025. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ యాపిల్ నుంచి ఆబ్వియస్గా యాపిల్ అఫీషియల్గా నిన్న నైట్ కన్ఫర్మ్ చేసింది. యాపిల్ నెక్స్ట్ ఈవెంట్ అనేది 9వ తారీఖు జరగబోతుంది, సెప్టెంబర్ 9, 9/9/2025 అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు iPhone 17 సిరీస్ని గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈసారి యాపిల్ స్ట్రాటజీ కొంచెం వేరేలాగా ఉండబోతున్నట్టు మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. సో 2 ఈవెంట్స్ లా కండక్ట్ చేస్తారని అనుకుంటున్నారు. బట్ 9వ తారీఖే మనకు క్లారిటీ వస్తుంది. అన్ని ఫోన్లు అక్కడ లాంచ్ అవుతాయా, కొన్ని హోల్డ్ చేస్తారనేది. యాక్చువల్గా ఇంతకుముందు లీక్ అయిన డేటా ప్రకారం అయితే మనకి ఈ లాంచ్ ఈవెంట్లో, సెప్టెంబర్లో జరిగే లాంచ్ ఈవెంట్లో iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max ఈ 3 ఫోన్స్ మాత్రమే లాంచ్ అవుతాయి. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో ఇంకొక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో iPhone వెనిలా వేరియంట్ 17, అలాగే మీకు iPhone 17e ఈ 2 ఫోన్స్ లాంచ్ చేస్తారని ఇంతకు ముందున్న డేటా ప్రకారం తెలుస్తుంది. బట్ మనకి ఈసారి 9వ తారీఖే మనకు క్లారిటీ వస్తుంది. ఎన్ని ఫోన్లు లాంచ్ అవుతాయి, అన్నీ లాంచ్ అవుతాయి, కొన్ని హోల్డ్ చేస్తారా అనేది తెలుస్తుంది అనమాట. సో ఎనీవేస్, iPhone 17 సిరీస్ ఎవరైనా కొంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. బట్ ఈసారి నేనైతే ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే రీసెంట్గా నేను iPhone 16 Pro తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ జనరేషన్ చూసుకుందాం. సో ఈసారి డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఈసారి కెమెరా బటన్ ఉంటుందంట, బట్ నెక్స్ట్ జనరేషన్లో మాత్రం కెమెరా బటన్ అనేది తీసేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అప్పుడు చూసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం ఏమీ ప్లాన్ చేయట్లేదు. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ కూడా రేపు ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. ఇది HyperOS ఈవెంట్ అనమాట. షామీ వాళ్ళు HyperOS 3ని రేపు అఫీషియల్గా చైనాలో అనౌన్స్ చేయబోతున్నారు. ముందు వీళ్ళు ఆల్రెడీ బీటా ప్రోగ్రామ్ కూడా ఈ రోజు నుంచి ఓపెన్ చేశారు. డెవలపర్ బీటా ప్రోగ్రామ్ టెస్టర్స్కి మాత్రమే ఇస్తారు, మన ఇండియాలో కాదు. చైనీస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. సో దాంట్లో షామీ 15 ఫ్యామిలీ, రెడ్మీ K80 ఫ్యామిలీ, వీటికి మాత్రమే ఈ బీటా ప్రోగ్రామ్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. మన ఇండియాలో జనవరి తర్వాతే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకి సెప్టెంబర్ తర్వాత కొన్ని మోడల్స్కి, మన ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్కి కొన్నిటికి వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎనీవేస్ ఒక ట్రై చేస్తాను. మన ఇండియాలో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసి ఎవ్రీ ఇయర్ నేను తీసుకొస్తాను కదా, అలా ఈసారి చూస్తాను. ఒకవేళ వర్కౌట్ అయితే మీకు ఒక వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను. బట్ ఈసారి HyperOS మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఉండబోతున్నట్టు, ఈ గ్లాసీ థీమ్ ఏదైతే యాపిల్ ఫాలో అవుతుందో, యాపిల్ ఫాలో అవుదాన్ని మిగతా బ్రాండ్ కూడా ఫాలో అవుతాయి ఆబ్వియస్గా. సో వీళ్ళు కూడా ఈ గ్లాసీ థీమ్ని తీసుకురాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ చూడాలి. యాక్చువల్గా ఈ లార్జ్ క్లాక్ మనకి ఐఫోన్లో ప్రజెంట్గా కనిపిస్తున్న పెద్ద క్లాక్ ఉంటుంది కదా మనకి లాక్ స్క్రీన్లో, ఇది షామీ ఎప్పుడో జమానాలోనే తీసుకొచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకొస్తారనేది చూడాలి. సో రేపు మీకు ఒక క్లాక్ అయితే వస్తుంది, ఎలాంటి చేంజెస్ జరగబోతున్నట్టు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి, హానర్ వాళ్ళు ఇక మీద మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్ మన ఇండియాలోనే తయారు చేస్తారంట, అంటే అసెంబ్లింగ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు వీళ్ళు తీసుకొచ్చినవి అన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి కదా మాధవ్ సేత్ గారు. సో అవన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని, ఇంపోర్ట్ ట్యాక్సెస్ అవన్నీ ఉండటం వల్ల ప్రైస్ అనేవి వీళ్ళు ప్రాపర్గా పెట్టలేదు. బట్ ఈసారి మాత్రం హానర్ వాళ్ళు మన ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయబోతున్నారట. సో దీనివల్ల కొంచెం ప్రైస్ తగ్గే అవకాశం ఆబ్వియస్గా ఉంటుంది. చూడాలి మరి, నెక్స్ట్ జనరేషన్ హానర్ ఫోన్స్ మేబీ కొంచెం బెటర్ ప్రైజింగ్లో చూసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా నేను ఫీల్ అయింది ఏంటంటే హానర్ 200 ఫ్యామిలీ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారేమో అనిపించింది. బట్ దాంట్లో కెమెరాలు UI అంతా వర్తిగా ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారనిపించింది. బట్ తర్వాత సేల్స్లో అవి హ్యూజ్ భయంకరమైన డీల్స్లో కూడా వచ్చినాయి, లూట్ డీల్స్లో కూడా వచ్చినాయి. ఎక్కడో 35,000కి లాంచ్ అయింది, 18,000కి కూడా వచ్చింది హానర్ 200. అలాంటి ప్రైస్లో వచ్చినాయి కాబట్టి అప్పుడు చాలా సూపర్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి వీళ్ళు ఇండియాలో తీసుకొస్తున్నారు కాబట్టి, ఇండియాలో అసెంబ్లీ చేయబోతున్నారు కాబట్టి మేబీ కొంచెం బెటర్ ప్రైజింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి వన్స్ అగైన్ యాపిల్ వాళ్ళు మన ఇండియాలో జియోతో కొలాబరేట్ అయిపోయి RCS ఫీచర్ని ఐఫోన్స్కి తీసుకొచ్చారు. సో జియో సిమ్ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఐఫోన్స్లో RCS ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. రిచ్ కమ్యూనికేషన్ సూపర్గా ఉంటుంది యాక్చువల్గా RCS. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు జియో యూజర్స్కి ఆల్రెడీ ప్రజెంట్కి ఇది లైవ్ కూడా అయినట్టు తెలుస్తుంది. దీంట్లో అసలు అది నన్ను అడిగితే RCS ఫీచర్ ఉంటే అది మీరు వాట్సాప్ కంటే బెటర్ క్వాలిటీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా వాడారు అసలు RCS? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా రియల్మీ 15,000 mAh ఫోన్ని షోకేజ్ చేశారు. అండ్ ఇది సూన్ మార్కెట్లో కూడా వీళ్ళు తీసుకురావచ్చు చైనాలో. అండ్ ఈ ఫోన్లో మీకు ఏకంగా 15,000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత తెలుసా? 80 వాట్స్ మాత్రమే. సో అట్లీస్ట్ 120 వాట్స్ అని ఇవ్వాల్సింది వీళ్ళు. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ వరకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. రీసెంట్గా మీకు రియల్మీ P4 Pro, రియల్మీ 15 Pro వీటిల్లో ఉంది కదా క్వాడ్ కర్వ్డ్ ప్యానల్, సేమ్ ప్యానల్ దాంట్లో యూజ్ చేశారు.
అండ్ దీనికి డైమండ్స్ 7300 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక కెమెరా డీటెయిల్స్ ఇవన్నీ చెప్పలేదు. బట్ ఇది ప్రజెంట్గా వీళ్ళు ఎప్పుడు సేల్లోకి తీసుకొస్తారో కూడా క్లారిటీ అయితే లేదు. ఇది ఒక డెమో యూనిట్ లాగే వీళ్ళు అక్కడ డెమాన్స్ట్రేషన్ అయితే చేశారు. అండ్ ఈ ఫోన్ మన ఇండియాకి కూడా వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. బట్ 2026లో మాత్రం మినిమం మనం 9000 10,000 mAh బ్యాటరీలు చూసే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నిన్ను వివో వాళ్ళు చైనాలో 8200 mAh బ్యాటరీ ఒక ఫోన్ కూడా లాంచ్ చేసినట్టున్నారు. సో సూన్ మనకి 10,000 mAh ఫోన్లు అనేవి మనకి ఎంతో దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి. 15,000 mAh బ్యాటరీ కూడా వీళ్ళు ఈరోజు లాంచ్ కూడా చేశారు. అండ్ దీంతోపాటు వీళ్ళు బిల్ట్-ఇన్ ఏసీ ఫోన్ కూడా అనౌన్స్ చేశారు. అదే మనకి లోపల ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫోన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి నథింగ్ ఈరోజు పాపం అడ్డంగా దొరికిపోయింది. సో ఇది చాలా దారుణమైన విషయం అనమాట నిజానికి. నథింగ్ ఫోన్ 3 ఉందిగా, రీసెంట్గా చాలా తక్కువ ప్రైస్లో పెట్టి ప్రపంచం మొత్తం మంచి మన్ననలు తీసుకున్న ఫోన్ అనమాట. చాలా గుడ్ రివ్యూస్ తీసుకున్న ఫోను. ఈ ఫోన్ గురించి ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే, ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటోగ్రాఫర్, ఆయన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరు. సో ఈయన 2024 జూన్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ని, ఈయన తీసిన ఫొటోస్ని నథింగ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వీళ్ళ స్టాక్ ఫొటోస్ లాగా డిస్ప్లే చేశారనమాట. అంటే నథింగ్ ఫోన్తో తీసిన ఫొటోస్ లాగా డిస్ప్లే చేశారు. ఈయన న్యూజిలాండ్కి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో వీళ్ళు చూపించిన ఫొటోస్ అన్నీ కూడా ఒకే ఫోటోగ్రాఫర్ తీసినవి అండ్ అన్నీ ఒకసారి ఒక దగ్గర నుంచి తీసుకున్నవే. స్టిల్ అనే ఒక వెబ్సైట్లో ఈయన సేల్లోకి పెట్టుకున్నాడు ఈ ఫొటోస్ అన్నీ. అక్కడ నుంచి వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ నథింగ్ ఫోన్తో తీసిన ఫొటోస్ లాగా వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు షోకేజ్ చేసిన ఫొటోస్ అన్నీ ఒక దగ్గర నుంచే తీశారు. మీకు అర్థం కావట్లేదా? ఒక దొంగతనం చేస్తే ఎలా ఉండాలి? చాలా తెలివిగా చేయాలి. అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చుకోవాలి. ఒక దగ్గర నుంచే తీసుకొస్తే దొరికిపోరా? అలాగే దొరికిపోయారు పాపం వీళ్ళు. ఈయన 2023లో తీసినట్టు ఈ ఫొటోస్. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3 అనేది అసలు కార్లపై మా మైండ్లో కూడా లేని టైంలో తీసిన ఫొటోస్ ఇవి. వీళ్ళు వాడుకున్నారనమాట. సో ఎనీవేస్, ఇది అన్ని బ్రాండ్లు చేసేదే, ఈయన మాత్రం కొంచెం తక్కువగా చేశారని అనుకోవాలి. ఎందుకంటే అన్ని ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోసే కాపీ కొట్టిండు. సో ఎనీవేస్, వదిలేయండి దాన్ని. అయితే నథింగ్ ఫోన్ 3 మీద మార్నింగ్ జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఒక సూపర్ డీల్ వచ్చింది. 30,000 రూపాయల కార్డ్ ఆఫర్ వీళ్ళు ఇచ్చారు ఫ్లిప్కార్ట్లో. నేను స్క్రీన్ షాట్ తీశాను. బట్ కాకపోతే ఏంటంటే, నేను వీడియో చేద్దాం అనుకునే లోపు ఆ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ 15,000 చూపిస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ మీరు బిగ్ బిలియన్ డేస్లో ఎందుకంటే బెటర్ ఆఫర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఒకవేళ మంచి ప్రైస్లో వస్తే నేను మీకు అప్పుడు చెప్తాను. ఈ ఆఫర్ అనేది జనరల్గా ఈ ఆఫర్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను చూసిన వీడియో చేసుకునే లోపల ఎక్స్పైర్ అయిపోద్ది. మరి వీడియో చేయడానికి, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మినిమం 1.5 or 2 hours పడుతుంది కదా. దాని థంబ్నెయిల్ ప్రిపేర్ అవ్వాలి, వీడియో అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ ఏమో గంటలు తీసుకుంటుంది దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి. అంత ఆఫర్ అయిపోతూ ఉంటుంది. రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో అనిపించిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ మార్నింగ్ కూడా నాకు వీడియో పెట్టిన కింద కామెంట్లో, మీరు ఎప్పుడు పిక్సెల్ ఫోన్ ఆఫర్ లేకపోయినా ఆఫర్ ఉందని చెప్పి వీడియో పెట్టారు, ఫేక్ వీడియో పెడుతున్నారు కింద కామెంట్లో రాస్తున్నారు. నిజానికి ఆ పిక్సెల్ ఆఫర్ వీడియో చేస్తుంది 2 నెలల క్రితం చేసిన ఆఫర్. ఈరోజు మీరు వీడియో చూసి ఈ ఆఫర్ లేదు, నువ్వు ఫేక్ వీడియోలు చేస్తున్నావు అంటే నేను ఏం చేయాలి? నా తల ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, గత 2 రోజుల నుంచి మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో నడుస్తున్న డిస్కషన్ ఏంటంటే, ఎవరో నా వీడియోని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకున్నారు. అది ఎప్పుడుది? 2 నెలల క్రితం వీడియో మొన్న పోస్ట్ చేశారు. అప్పుడు నాకెలా రెస్పాన్సిబిలిటీ అవుద్ది? అది వేరే వాళ్ళు పోస్ట్ చేస్తారు. అసలు ఎవరు పోస్ట్ చేశారు? మీకు ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఎన్నింటిలో పోస్ట్ చేస్తారు, ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటే, ఆ వీడియో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ నిజం జెన్యూన్ కంటెంటా కాదా, అందులో ఇంకా వేరే వీడియోలు అన్నీ నా ఫేస్తోనే ఉన్నాయా, వేరే వాళ్ళ ఫేస్లతో కూడా ఉన్నాయా చూసుకోవాలి కదా. చూసుకోకుండా కామెంట్లు పెడుతున్నారు. అండ్ నేను ఆ పర్సన్ కూడా కాంటాక్ట్ అయ్యాను. ఎవరైతే నా వీడియో పోస్ట్ చేశారో ఆ పోస్ట్ చేసిన పర్సన్ని కాంటాక్ట్ చేసి, బ్రదర్ ఈ ఆఫర్ 2 months బ్యాక్ది, ఇప్పుడు మీరు పోస్ట్ చేస్తున్నారు, మీకు బాగానే ఉంటుంది, కాకపోతే నాకు దొబ్బులు పడుతుంటాయి కదా, ఎందుకంటే నేను పోస్ట్ చేసే అనుకుంటారు. సో అందుకనే ప్లీజ్ దయచేసి డిలీట్ చేయమంటే ఆ పర్సన్ డిలీట్ చేసిండు. అతను మంచోడు అయ్యి డిలీట్ చేసిండు. పోస్ట్ చేయడం తప్పే, కాకపోతే ఇప్పుడు డిలీట్ చేసినారు. అట్లీస్ట్ అదైనా బెటర్. ఇంకా వేరే ఎక్కడెక్కడో పోస్ట్ అవుతూ ఉంటాయి కదా. సో దానివల్ల నాకే లాస్, ఎందుకంటే నాకు నెగిటివిటీ వస్తుంది. నాకు మంచి పేరు కూడగొట్టుకోపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు కూడబెట్టుకోవడం వల్ల నాకు అస్సలు ఇష్టం లేదు. సో నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో ఇక మీద అదొక ఆప్షన్ ఉంటుంది, టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు మన వీడియోలు డౌన్లోడ్ చేసుకోకుండా. అదైనా చేస్తా అట్లీస్ట్, దానివల్ల కొద్ది గొప్ప తగ్గుతుంది. సో ఎనీవేస్, లాగ్ అయిపోతుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు లాయిడ్ లగ్జరీ ఏసీ ఉంది ఒకటి, 1.5 ton 5 star, రెగ్యులర్గా 48,000 దాకా ఉంటుంది, అరౌండ్ 36,000కి వస్తుంది. ఎక్సలెంట్ డీల్, లూట్ చేసుకోండి. లగ్జరీ డిజైన్తో ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ప్రొఫెషనల్ బెడ్రూమ్స్ పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, లుక్ అదిరిపోద్ది.
అలా రెండోది రియల్మీ P4 Pro మార్నింగ్ నేను రీల్ కూడా చేశాను. సో దీని మీద అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది, అరౌండ్ ఒక 2,000 రూపాయల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. అది కూడా వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో రిమైండర్ ప్రో 297 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఇది మీరు మర్చిపోయే అవకాశం ఉంటే దాంట్లో రాసుకుంటే గుర్తు చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, ఇది కూడా చెక్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ దయచేసి ఫాలో అవ్వండి, ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ జఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.